అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 17, 2025 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మనల్ని ఆపడానికి కావు, మనల్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 17, 2025 ఆదివారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 38 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 49 నిమిషములకు, చంద్రాస్త సమయము 1 గంట 36 నిమిషములకు. ఈరోజు తిథి నవమి, ఆగస్టు 16 రాత్రి 9 గంటల 34 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 17 రాత్రి 7 గంటల 24 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నా నక్షత్రము రోహిణి. ఆగస్టు 17 రాత్రి 4 గంటల 38 నిమిషముల నుంచి ఆగస్టు 18 రాత్రి 3 గంటల 17 నిమిషముల వరకు. తదుపరి మృగశిర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వ్యాఘాత. ఆగస్టు 17 ఉదయం 4 గంటల 28 నిమిషముల నుంచి ఆగస్టు 18 రాత్రి 1 గంట 40 నిమిషముల వరకు. తదుపరి హర్షణ ప్రారంభమవుతుంది. కరణము తైతుల. ఆగస్టు 17 ఉదయము 8 గంటల 28 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఆగస్టు 17 రాత్రి 7 గంటల 24 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము రాత్రి 7 గంటల 43 నిమిషముల నుంచి రాత్రి 9 గంటల 14 నిమిషముల వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 46 నిమిషముల వరకు. రాహుకాలము సాయంత్రం 5 గంటల 2 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 36 నిమిషముల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 2 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 27 నిమిషముల నుంచి 5 గంటల 15 నిమిషముల వరకు. అమృతకాలము రాత్రి 12 గంటల 15 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 46 నిమిషముల వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషము నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకు సమాధానము రావణుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, లంకాపురిని ఎవరు నిర్మించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మకా కార్తె సింహ సంక్రమణం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, శాంతి వాస్తు పూజలు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటివి నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులకు, సాధారణ పనులు చేసుకోవడానికైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తరా పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి నక్షత్రములకు ఆగస్టు 18వ తేదీ రాత్రి 3 గంటల 17 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 17 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి.
ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మేము మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.